All right, good morning, guys. Day 4 of my Odisha ride. సో ఈరోజు మనం జాషీపూర్ అనే టౌన్ లో ఉన్నాము. ఈ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది కదా, ఇదే మన నైట్ స్టే. టెంపరేచర్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. నిన్న వణికిపోయినాం, చాలా రోజుల తర్వాత మనం ఇంత లో టెంపరేచర్ చూసాము. సో ఈ రోజు మన ప్లాన్ వచ్చేసి లిపాల్ ఫారెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఐ డోంట్ నో, మేము ఇద్దరేమో ఉన్నాము ఆడ. ఇద్దరికంటే మళ్ళీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు కలిస్తే వాళ్ళతో కలుపుకొని వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏం చేద్దాం, రైడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ తర్వాత మనం వెళ్ళి ఆడ ఎవరైనా వెతుకుదాం. లెట్స్ గో. ఇదే మన హోటల్. మా బైక్స్ లోపల ఉన్నాయి. ఇక కిరణ్ గడ్ వస్తుంది చూడు, లోపల పెట్టేసేస్తాం మా బైక్స్. అదే హోటల్. కిరణ్ గడ్ చూడ వచ్చేసిండ. ఓకే, మనం వెళ్ళి బైక్ లోపల నుంచి తెచ్చుకుందాం. లెట్స్ గో. ఆల్ రైట్, సో మనం ఇప్పుడు ఈ లోపల నుంచి బయటికి తీయాలా. చలో. యస్ అదే అమ్మా, బయటికి వచ్చినాం. లెట్స్ గో టు సిమ్లీపాల్. సిమ్లీపాల్కి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ కरेंगे. చలో చలో బడే మియా. ఆల్రైట్, గుడ్ మార్నింగ్ పబ్లిక్. వేకప్. మార్నింగ్ 6:30, 7 అవుతుంది. We are going to Simlipal Tiger Reserve. సో చూద్దాం ఈ డే ఏం జరుగుతుందో. నో ఐడియా ఎట్ ఆల్. అసలు ఈ ఫారెస్ట్, సిమ్లీపాల్ ఫారెస్ట్ ని మనం కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేస్తామా, ఓన్లీ ఆ చిన్న వాటర్ ఫాల్ అంటే వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేస్తామా, లేదా ఓన్లీ జస్ట్ ఆ వాటర్ ఫాల్ చూసుకొని వస్తామా, లేదా తిక్కలేసి ఏమి చేయకుండా ఇంటికి వచ్చి బ్యాగ్ ప్యాక్ చేసుకొని, రూమ్కి వచ్చి బ్యాగ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్తామా. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది నాకు తెలియాలి. చలి సంపింగ్స్, చలి 1 కింగ్స్, చలి సంపింగ్స్, మేము 1 కింగ్స్. సన్ను మెల్లిగా బయటకు వస్తుండు. కొంతసేపు అయినామనే, కొంచెం టైం అయినామనే మనకు నార్మల్ అయిపోతుంది టెంపరేచర్. ఎప్పుడు మాత్రం గట్టిగా చలిగా ఉన్నది. అండ్ హియర్ వి గో, వి రీచ్ సిమ్లీపాల్. ఐ థింక్ అరే మనం తొందరగా చేసాం రా, ఇంకేం వెహికల్సే లేవు. రెండు ఉన్నాయి అంతే, ప్రైవేట్ వెహికల్సా బుక్డా. రైట్, సో పరిస్థితి ఏంటంటే మేము పెద్ద బిస్కెట్ అయిపోయినాం. సో ఈరోజు థర్స్డే, సో పబ్లిక్ చాలా తక్కువ మంది వస్తారు. మండే అండ్ థర్స్డే ఇక్కడ పబ్లిక్ చాలా తక్కువ వస్తారు అంటారు. సో మేము ఇద్దరేమో ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ మేము కొంచెం లేట్ వచ్చేవారికి ఆ వైల్డ్ లైఫ్ కూడా 5:30కి స్టార్ట్ అయిపోయిందంట. మేము 7కే మేము వచ్చినాము. అండ్ వైల్డ్ లైఫ్ కూడా బిస్కెట్. అండ్ అట్లీస్ట్ ఆ బఫర్ జోన్ ఏంటి అంటే ఇక్కడ ఆ వాటర్ ఫాల్స్, ఆ నేచర్ ని అదంతా ఆ ఫారెస్ట్ లో అదొక 150 కిలోమీటర్స్ రైడ్ ఉంటుంది. 150 or 100 కిలోమీటర్స్ రైడ్ అనుకుంటా. లైక్ 6 to 8 hours ట్రావెలింగ్ టైమ్ టు అండ్ ఫ్రో ఉంటుంది. సో అది బఫర్ జోన్ లో అది చేయాలంటే చేయొచ్చు. బట్ అది ఇక్కడ మేము ఇద్దరేం ఉన్నాము. ఎవరైనా పబ్లిక్ వస్తే వాళ్ళతో షేరింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదు అంటే కార్ ని మనం హైర్ చేసుకోవచ్చు. మేమిద్దరమే లైక్ 5,000 రూపీస్ అలా అవుతుంది.
బట్ అదే ఆలోచిస్తున్నాం, మేము ఇద్దరమే 5,000 రూపీస్ స్పెండ్ చేయాలా, లేకపోతే ఎవరన్నా వెయిట్ చేద్దామా, ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి షేరింగ్ వెళ్ళిపోదామా అని. బట్ ఐడియా ఇంకా ఏం డైలమా, ఏం చేద్దాం, వెయిట్ చేయాలన్నా అది కూడా డౌటే ఉంది. పబ్లిక్ వస్తారా లేదా అనే, ఇది థర్స్డే కదా అని అంటారు. ఎవరైనా వచ్చినా ఫ్యామిలీతో వస్తారు, లేదు మనలాగా ఇద్దరు ముగ్గురు వస్తారు, లేదు తెలియదు అంటారు. సో ఐ డోంట్ నో ఏం చేస్తామో. లెట్స్ సి, వెయిట్ చేస్తామా లేదంటే ఇంకా డైరెక్ట్ డారింగ్ బడి కొడదామా అని ఆలోచిస్తున్నాం. లెట్స్ సి ఏమవుతుందో. సో ఫైనల్లీ we decided to give up చేసేసాం. ఇంకా వెయిట్ చేసి ఎందుకు రిస్క్ తీసుకోవడం, టైం వేస్ట్ అని మేము బ్యాక్ టు హోటల్ లగేజ్ ప్యాక్ చేసేసుకొని ఇంకా మన రైడ్ స్టార్ట్ చేసాం. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే డారింగ్ బాడీ అనేది టార్గెట్. చూద్దాం ఆడవారికి రీచ్ అవుతామా లేదా. ఐ థింక్ 480 ఎంత ఉంది కిలోమీటర్స్. మనం రూమ్కి వెళ్ళి మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని బైక్ ఎక్కి కొడితే డారింగ్ బాడీ. ఐ డోంట్ నో, ఇంకా సిమిడిపాల్ వెయిట్ చేస్తే లేట్ అయిపోతుందేమో, వస్తారో లేదో పబ్లిక్. 2 persons, మేము 2 ఉన్నాం కదా. సో ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటే మళ్ళీ అలో చేయరు, సపరేట్గా ఎవరున్నా 4 వస్తే అలో చేస్తారేమో అని వెయిట్ చేసాం. కానీ ఇంకా వెయిట్ చేసి టైం వేస్ట్ ఎందుకని వేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. We'll see next time. All right, public. Plan biscuit అయింది. So we are heading back. We are going back to home దారిలో డేరింగ్ బాడీ చూసిపోదాం. ముందర చూసిన ఫాగ్ ఎట్లా ఉంది, ఏం కనిపిస్తుంది. ఆ సైకిల్ పోతుండే కదా, ఆడవారికే కనిపిస్తుంది. దాని తర్వాత ఏమొస్తున్నాయో కూడా కనిపిస్తలే. అరే 3 points ఉన్నాయి. ఫ్యూయల్ ఇండియా పంపించుకుందామా, ముందు పంపించుకుందామా? పంపించేసుకుందాం, మళ్ళా ఫారెస్ట్ లో ఏముండవు. ఈ వింటర్ రైడ్ లో ఇలాంటి ఫాగ్ లో రైడ్ చేయాలని ఉండే, తీరిపోయిందిరా. మనం హైవే ఎక్కే వరకు నాకు తెలిసి మొత్తం పోతుంది. వావ్, ఈ గోప్రోలో ఫాగ్ కనిపిస్తుందో లేదో కానీ చిల్ ఉంది. చిల్ చూసిరా, మొత్తం ఏం కనిపిస్తుంది లారీ వరకే. వావ్, నైస్ బాడీ, నైస్ బాడీ. ఓహోహోహో, ఇక్కడ చూసిర్రా మొత్తం ఇటు దాన్ని ఫాగ్ తోటి. ఓకే, కనిపిస్తుంది కొంచెం. ఆల్ రైట్, సో మన జర్నీ స్టార్ట్ అయింది టువర్డ్స్ డేరింగ్ బాడ్. ఈ యొక్క 10 hours 480 kilometers. సో ఈరోజు మన రైడ్ వచ్చేసి 480 kilometers and 10 hours. సో ఒక 2-3 hours బ్రేక్ వేస్తే మేబీ 8 వరకు వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. కటక్ అగైన్. వస్తప్పుడు సేమ్ ఇదే రూట్ లో వచ్చినాం, మళ్ళీ ఇదే రూట్. సో ఇప్పుడు ఎంత టైం, కరెక్ట్ 1 o'clock మిట్ట మధ్యాహ్నానికి కటక్ రీచ్ అయిపోయినాం. ట్రాఫిక్. సో ఇది సిటీలోకించే ఉంది. మనం అంటే ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ సిటీ ఆర్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ కటక్, ఐ డోంట్ నో. సో ప్లాన్ చేంజ్. బార్కుల్ అనేది చిల్కా లేక్ ఎంట్రన్స్, చిల్కా లేక్ ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్ అన్నట్టు. సో ఒకసారి దాన్ని ఒకసారి చూద్దాం. మనం మంచిగా ఉంటే, కొంచెం చిల్ వైబ్ ఉందనుకో, ఈరోజు నైట్కి అక్కడే ఉండిపోదామని అనుకుంటున్నాం. లెట్స్ సీ, ఒకసారి చూద్దాం అడికెళ్ళి. ఆడ మనకు ఆ మొహల్ నచ్చింది అనుకో, నైట్ అక్కడే ఉండిపోదాం. లేదు అంటే ఒక 1 kilometer అంటే 1.4 kilometer ఉంది. సో ఆడ బాగాలేదంటే మరి రిటర్న్ పలాట్ అని డేరింగ్ బాడీకి వెళ్ళిపోదాం. హోటల్స్, లాడ్జెస్ అయితే మంచిగా ఉన్నాయి. ఆ నుంచి రైట్ మళ్ళీ తీసుకుంటే ఈ రోడ్ వచ్చింది మనకు, చిన్న రోడ్. పలట్ అయిపోయినాం. పెద్దగా మనకేం వైబ్ నచ్చలేడా. ఏదో ఫ్యామిలీతో వస్తే పోయి కొంచెంసేపు ఆడుకొని వస్తారేమో, కానీ దట్స్ నాట్ అవర్స్. మనలాంటి కోసం కాదు బడి ఇది.
సో పలట్, లెట్స్ గో టు డేరింగ్ బాడీ. ఏమేస్తా ఫుడ్? ఓకే, ఏమన్నా ఆడ దాబా ఏమి ఉండే కదా హోటల్, ఆడ తిందాం దా. థ్యాంక్ యూ. బాయ్. ఓకే, అదే అమ్మా మన లంచ్ 4:40కి అట్లా తినేసి మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయింది టువర్డ్స్ డైరింగ్ బాడీ. ప్లాన్ చేంజ్ అయిపోయింది కదా, చిలకలేక అనుకున్నాము, అదేం బాగాలేదు. సో మళ్ళీ డైరింగ్ బాడీకి కొడుతున్నాము. సో 1:43, 3 hours 25 minutes చూపిస్తుంది. పోయే వారికి ఏ టైం అవుతుందో నో ఐడియా. ఐ థింక్ ఈసారి ఆ ఘాట్ రోడ్ లో నైట్ రైడ్ చేయాల్సి వస్తుందేమో. ఇప్పుడు స్టార్ట్ మనకి రోడ్ చూడండి, ఘాట్ రోడ్. ఈ చీకట్లో మన రోడ్, వామ్మో వార్నాయనో. ఏమైతుంది రో, ఎక్కడికి పోతుంది రో? కింద లోయ ఉందేంద్రా నాయన, లెఫ్ట్ సైడ్ ఏం కనిపిస్తలేదు, ఏముందేమో. చీకట్లో ఏ పాములు ఏ పుట్టలు ఏమొస్తాయిరా కిరణ్. ఐ లవ్ దిస్ రోడ్. వచ్చేసాయి, అంత మనదే. ఓ అమ్మకి అమ్మా, నక్కలు కనిపించినాయి, కానీ నేను నా గోప్రో ఆన్ చేయలేదు. నక్కలు ఏం చేయవు కదరా, చేస్తాయా? అమ్మా నయం రాయరా, మన మీద అక్కడ అటాక్ చేయలేదురా. అవును, ఒకటి తిరిగింది. బడ్రా వీడు మా ఏరియాకి బైక్ తీసుకొని వచ్చిండు. చిన్నగా ఉన్నాయి కొంచెం. మనకు వైల్డ్ లైఫ్ ఇక్కడే అవుతున్నట్టుంది కదా, ఆడ మిస్ అయింది, ఈడైతుంది. టైగర్ రావాలంట, ఏంటి పరిస్థితి? ఏమన్నదా? మన అరే టైగర్ మన, అరే మనోలేనా? ఏ హాయ్ రాకేష్ టైగర్, హాయ్ కిరణ్ టైగర్ అని పోతాయి కదా. ఓకే, బాగుందమ్మా. NH, దిస్ ఈజ్ NH-59 అంట డూడ్. ఈజ్ దిస్ నేషనల్ హైవే? ఫకింగ్ నేషనల్ హైవే ఈజ్ దిస్? ఇట్స్ నేషనల్ హైవే డూడ్. ఇక్కడ చెప్తుంది ఏంది, దయ్యాలు వచ్చినాయి అనుకో ఇక్కడ. ఏంటి అయితే నీకు కాదు, నీదేదో భారీ దయ్యమే కూర్చుంది నీ బండి పైన. నా బండి లైటే ఉంది, నాకు అనిపిస్తలే వేయడం తిడతా, ఏం ఊగుతుంది రే. నేను ఫ్రెండ్షిప్ చేస్తా. దయ్యం ఒకవేళ మహిళ నా బైక్ పైన కూర్చుంటే మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే, హలో హలో, ఐఎమ్ రాకేష్ అండ్ యూ. దయ్యం మమ్మల్ని ఏం చేయకు ప్లీజ్, మేము మంచోళ్ళం, ఇంతవరకు మేమే తప్పులు చేయలేదు. కూడా వస్తున్నారు దయ్యాలు, నేనే వెతకోవాలి. అయిపోయిందమ్మా, గడ్రోడ్ హోగా. డారింగ్ బాడీ, హియర్ వి కమ్. దిస్ ఈజ్ డారింగ్ బాడీ. యా, వచ్చేసామమ్మా
డేరింగ్ చేసి డారింగ్ బడికి వచ్చినామమ్మా. సో ఈ నుంచి డారింగ్ బడి స్టార్ట్. విన్నారా ఇంకా మన ఇల్లు? దీని గుడిసెల్లే హోటల్. ఒక్క లైట్ వీడేం చేస్తుండ నించొని, ఒక్క లైట్ లేదు. ఏం పెట్టుకుంటున్నారు ఆయన? అరే వీడు బర్బతలో పోతున్నారు అంత అసలుకి. పూజారి జంతమ్మ ఇస్తే ఇంకా అయిపోయింది, ఏం కాదు ఆయనకి. డైరింగ్ బడి హియర్ వి కమ్. అయిపోయిందిరా. జన్నత్ కా రోడ్ హో గయా, టెరిఫిక్ రోడ్ హో గయా. దయాలు దిగిపోయింటా ఉన్నాయి ఇంకా మీదే. దయాలు దిగిపోయింటా ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ మనం రూమ్ చేయడానికి వచ్చినాము. ఇది ఇక్కడ టెంట్స్ ఉన్నాయి, అక్కడ రూమ్స్ ఉన్నాయి. ఆడ రూమ్ అయితే బాగాలేదని వెళ్తుంటే ఇంకో రూమ్ ఉందని ఇక్కడ తీసుకొచ్చిండు. చూద్దాం ఇది ఎట్లా ఉందో ఏందో కథ కహాని. అది పైకి ఎట్లా ఎక్కించాడు కారు. ఓకే, కిరణ్ గడ చెక్ చేస్తుండ. సో ఇది ఇట్లా ఎంటర్ అయినామని. ఇది డైనింగ్, కామన్ డైనింగ్. సో ఈ రూమ్కి అండ్ ఈ రూమ్కి ఇది కామన్ డైనింగ్ అండ్ కిచెన్. సో మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలంటే మనకు అన్ని యుటెన్సిల్స్, స్టవ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. మనకు ఫ్రిడ్జ్ కూడా ఉంది. సో ఈ రూమ్ వచ్చేసి మనకు 1000 రూపీస్. ఇది కొంచెం చిన్న కంజెస్టెడ్గా ఉంది. అండ్ వి టుక్ దిస్ రూమ్ హ్యూజ్. ఓకే, ఇదొక బెడ్, ఇదొక బెడ్. యాక్చువల్లీ లైక్ 4 people కెన్ స్లీప్ హియర్. మధ్యలో ఒక మంచి షెడ్. అండ్ ఇది మన బాత్రూమ్. సో హ్యూజ్, అది బాత్రూమ్. ఎట్లుంది? రైట్. సో ఇది అండ్ ఆగండి ఇంకా అస్లీ ఇది ఉంది. సో ఈరోజు నైట్ మొత్తం చిల్ వైబ్ ఉంటుంది మనకి ఇప్పుడు. ఎందుకంటే మన బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసాం. అండ్ చూసారా, హియర్ వి గో. ఇది మన సిట్టింగ్, మన బోన్ ఫైర్ సెట్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం చిల్ అయిపోదాం. ఆల్ రైట్. సో ఇక్కడితో మన వ్లాగ్ ఎండ్ చేసేసాం. మేము ఇంకా చిల్ అయిపోతాం, కొంచెం తినేసి స్లీప్ వేసుకొని రేపు డైరింగ్ బడి మనం ఎక్స్ప్లోర్ చేసేస్తాం. ఆల్ రైట్, లెట్స్ గో. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్. Swear I won't forget this. Why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled